హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు నేను నెల్లూరుకి వెళ్ళాను. మా రిలేటివ్స్‌కి పెళ్లయిందనమాట. వాళ్ళకి రిసెప్షన్ ఈరోజైతే నెల్లూరులో పెట్టారు. అందుకని రిసెప్షన్‌కి వెళ్ళాను. ఇక్కడైతే చాలా ఐటెమ్స్ అయితే పెట్టారు. నాన్ వెజ్‌లో అయితే చాలా ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. మటన్ బిర్యానీ, చేపల పులుసు, రాగి సంగటి, చికెన్ గ్రేవీ అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. రొయ్యలు, ఫిష్ అన్ని ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. నేను తినగలిగింది వరకే పెట్టించుకొని వచ్చి కూర్చున్నాను. మా ఫ్యామిలీ అంతా ఒక టేబుల్ కాడికి వచ్చి కూర్చొని తింటూ ఉన్నాము. పాపకి చపాతీ కావాలంట. నా తట్లో చూడగానే అడిగింది. చపాతీ అయితే తింటదనమాట. మిగతావి ఏం పెట్టినా అసలు తినదు. ఐస్ క్రీమ్‌లో వచ్చేసి 3 ఫ్లేవర్స్ అయితే పెట్టారు. బటర్ స్కాచ్, వెనిల్లా, మ్యాంగో ఫ్లేవర్స్ అయితే పెడుతున్నారు. వాటి పైన కొన్ని చెర్రీస్, నట్స్ వేసి ఇస్తున్నారు. నేనైతే ఇంకా తింటూనే ఉన్నాను. నేను తినే లోపల ఐస్ క్రీమ్స్ కూడా ఖాళీ అయిపోయాయన్నమాట. అంత లేట్ అయిపోయింది తినడానికి. మా అమ్మమ్మ చూడండి, "నీకు షుగర్ ఉంది కదా! ఐస్ క్రీమ్ తినబాకంటే" "చూడమ్మా ఏమంటుందో" అని అంటుంది మా అమ్మ దగ్గర. నేనైతే షుగర్ పెట్టుకొని నైట్ టైమ్‌లో ఐస్ క్రీమ్ తినడం అవసరమా? అసలే దగ్గు గూడా వస్తుంది, జలుబు గూడా చేసిందని చెప్పినా విననే వినట్లేదు మా అమ్మమ్మ. సరే అని తినమని చెప్పాను. ఎప్పుడో ఒకసారే కదా అనేసి నేను పట్టించుకోలేదు, వదిలేసాను. కానీ ఐస్ క్రీమ్ అసలు హెల్తీయే గాదు. అన్‌హెల్తీ అన్నమాట. చాలా షుగర్ కంటెంట్ ఉంటుంది. అయినా గాని నేను తింటూనే ఉంటాను. మా అమ్మ ఐస్ క్రీమ్ తింటుండేది. పాప చూసేసింది. పాప చూసేసి అమ్మమ్మ కాడికి పోతా అని జెప్పేసి మా అమ్మ ఒళ్ళో వచ్చి కూర్చొని చూడండి ఏం చేస్తుందో. మా అమ్మకి ఐస్ క్రీమ్ పెడుతున్నట్టు పెట్టి ఇంకా ఆమె తింటుందనమాట. రక్షకి ఐస్ క్రీమ్స్ అన్నా గానివ్వండి, లేదంటే కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ పిచ్చిష్టము. పొరపాటుగా అవి ఎక్కడైనా కనిపించాయంటే ఇంకంతే. అవి కొనిచ్చేంత వరకు ఏడుపే ఆపదసలు. అసలు మేము అలవాటే చేయలేదు. అసలెలా అలవాటయిందో ఆ ఫుడ్స్ అన్నీ మాకు అర్థమే కావట్లేదు. చూడ్డానికి బావుంటాయి కదా! అందుకనేమో తనకి నచ్చేసినట్టుంది. ఇంట్లో గూడా తనకి ఏది కనిపియకుండా అన్ని కబోర్డ్‌లో పెట్టేస్తుంటాము. మా రిలేటివ్స్ మ్యారేజ్ గదా! అందుకనేసి మేము ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉన్నాము. అందరూ ఎళ్ళిపోయి ఉన్నారు గూడా చాలా మంది వరకు. మేమొచ్చినప్పుడైతే అసలు నిల్చుకొని తినడానికి గూడా ప్లేస్ లేకుండా ఉండింది. కానీ మేమొచ్చి కూర్చొని తిని అంతా అయ్యేలోపలికి అందరూ వెళ్ళిపోయి ఉన్నారనమాట. మేము నిదానంగా వెళ్ళాము వెళ్ళేటప్పుడు. ఈమె ఐస్ క్రీమ్ అయితే మొత్తం సగం డబ్బా అయితే ఖాళీ చేసేసింది. సగం కప్పు. ఇవ్వమని తీసుకున్నా గాని గట్టిగా అరిచేసింది. ఇంకెందుకులే అనేసి వదిలేసాము. నాన్ వెజ్ ఒకటే కాదు, వెజిటేరియన్స్‌కి వెజ్ గూడా ఉందనమాట. ఇటు సైడ్ అంతా నాన్ వెజ్, ఇటు పక్కంతా వెజ్. మొత్తం వెజ్, నాన్ వెజ్ 2 ఉన్నాయి. ఇటు పక్కొచ్చి ఐస్ క్రీమ్స్.